ఓం శ్రీ గురుభ్యో నమః. 31 మే 31, 2026. ఇవాళ సత్సంగంలో లక్ష్మి గారు యూరోప్ పార్ట్ 5 అనే గిరిజి కృష్ణమూర్తి గారి గ్రంథం నుంచి చదువుతారు. ఓకే, ఇందులో మెడిటేషన్ అన్నది ఈ పదాలు అంతమైనప్పుడే ఉంటుంది. సైలెన్స్ అనేది ఒక పదంతో మనం దాన్ని చెప్పలేము, ఎందుకంటే పదం ఆలోచనే. సైలెన్స్ లోంచి వచ్చినటువంటి యాక్షన్ అనేది సంపూర్ణంగా వేరేగా ఉంటుంది పదంలోంచి వచ్చిన యాక్షన్ కంటే. మనస్సుని అన్ని రకాలైన సింబల్స్, ఇమేజెస్, జ్ఞాపకాల నుంచి ఫ్రీ చేసుకోవడమే మెడిటేషన్. ఆ పొద్దున్న పొడుగ్గా ఉన్న పాపులర్స్, వాటికి ఉన్న ఫ్రెష్ కొత్త ఆకులతో అవి ఆడుకుంటున్నట్టున్నాయి ఆ గాలిలో. ఇది స్ప్రింగ్ పొద్దున్న ఆ కొండలన్నీ కూడా ఆల్మండ్స్ ఫ్లవర్స్ తో నిండిపోయి, చెర్రీస్ తోటి, యాపిల్స్ తోటి నిండిపోయి ఉన్నాయి. వాటి యొక్క ఫ్లవర్స్ తో నిండిపోయి ఉన్నాయి. మొత్తం భూమి అంతా అద్భుతంగా లైవ్లీగా ఉంది. సిప్రసెస్ అవన్నీ చాలా ఒంటరిగా ఆ పుష్పాలనిచ్చేటటువంటి ఆ వృక్షాలు ఒక బ్రాంచ్ ని ముట్టుకుంటున్నట్టు ఉన్నాయి. వరుసలో ఉన్న పాపులర్స్ అన్నవి అవి ఏంటంటే నీడలు పడుతున్నాయి వాటిని. రోడ్డు పక్కనే ప్రవహిస్తున్న నీరు అదే పాత రివర్గా అయిపోతుంది. గాలిలో వాసన ఉంది. ప్రతి కొండ మిగతా కొండల కంటే వేరేగా ఉంది. కొన్నిటి మీద ఇళ్ళు కూడా ఉన్నాయి. ఆలివ్స్ చేత, అలాగే సిప్రెస్ వరసలతోటి చుట్టూరా ఆ ఇంటికి తీసుకెళ్తున్నాయి. ఈ సాఫ్ట్ హిల్స్ చుట్టూరా రోడ్డు ఉంది. ఇది ఒక మెరిసేటటువంటి ఉదయం. చాలా గాఢమైన సౌందర్యం, పవర్ఫుల్ గా ఉన్న ఇంకా అంటే ఆ కారు అది ఆ స్థలంలోంచి బయటకు వెళ్ళలేదు. అక్కడ అద్భుతమైన క్రమత ఉంది. ప్రతి ఇంట్లోని డిసార్డర్ ఉంది. మనిషిని పట్ల తంత్రాలు పంతూ ఉంటాడు. పిల్లలు ఏడుస్తూ, నవ్వుతూ, ఈ మొత్తం ఈ చైన్ ఆఫ్ దుఃఖం అంతా కూడా ఇంటి నుంచి ఇంటికి కనబడకుండా వ్యాపిస్తుంది. స్ప్రింగు, ఆటము, వింటరు ఈ చైన్ ఎప్పుడు బ్రేక్ చేయలేదు. కానీ ఆ పొద్దున్నే అక్కడ రీబర్త్ ఉంది, తిరిగి పుట్టడం. ఆ సున్నితమైన ఆకులు, వాటికి వింటర్ ఎప్పుడూ తెలియదు, రాబోయే ఆటం కూడా తెలియదు. అవి వల్నరబుల్ గా, అంటే ఫ్లెక్సిబుల్ గా, అందుకని ఇన్నోసెంట్ గా ఉన్నాయి. విండో నుంచి చూస్తే ఆ మార్బుల్స్, చారలతో ఉన్న మార్బుల్స్ యొక్క ఓల్డ్ డోమ్ అనేది ఆ cathedral and అంటే మార్బుల్ cathedral and the many colored campanile and within were the dark symbols of sorrow and hope. ఎన్నో అంటే చారలుగా ఉన్న మార్బుల్ కెథెడ్రల్, తర్వాత ఎన్నో కలర్స్ తో ఉన్నటువంటి క్యాంపనైల్ అంటే ఏమిటో CAMPANIL చూద్దాం.
Campanile meaning. A campanile is a bell tower. Bell anti in English architecture terms it specifically refers to a tall tower. పొడుగైనటువంటిది అది. అంటే cathedral అంటే చర్చి అన్నమాట. పెద్ద చర్చి, దాని ముందు పెద్ద టవర్ లాగా ఉంది. అది అక్కడ అది ఎంతవరకు చదువు సీడ్ ఓల్డ్ స్ట్రైప్డ్ మార్బుల్ ఆఫ్ ద ఎన్నో రకాలుగా అంటే ఆ చలవరాయి మీద అది చారలు చారలుగా ఉన్న చర్చి, ఎన్నో రంగులతో ఉన్నటువంటి ఒక అంటే ఒక క్యాంపనైన్. దానిలో డార్క్ సింబల్స్ ఉన్నాయి, దుఃఖము, ఆశ. ఇది నిజంగా చాలా అందమైన పొద్దున్నే, కానీ విచిత్రంగా కొంచెమే పక్షులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వాటిని చంపేస్తారు ఆట కోసం, వేట. వాటి యొక్క పాటలు కూడా చాలా నిశ్చలంగా ఉన్నాయి. అంటే పక్షులు లేవు, అవి ధ్వని లేవు. ఆయన ఒక ఆర్టిస్టు, ఒక పెయింటర్. ఆయనకి టాలెంట్ అంటే ఆయన ఏమన్నాడంటే ఆయనకు టాలెంట్ ఉంది, ఇంకో వ్యక్తికి బ్రిడ్జెస్ కట్టడం అన్న టాలెంట్ ఉంటుంది. ఆయనకు పొడుగాటి జుట్టు, సున్నితమైన చేతులు, తనకున్న ఓన్ గిఫ్ట్ తోటి అవి అంటే ఆవరించబడి ఉన్నాయి. ఆయన అందులోంచి వచ్చాడు, మాట్లాడుతున్నాడు, వివరిస్తున్నాడు, మళ్ళీ తన డెన్లో వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం చెప్పారంటే ఆయనకి ఎన్నో తన పిక్చర్స్ అన్ని అమ్ముడుపోతున్నాయి, ఆయనకి ఎన్నో వన్ మ్యాన్ ఎగ్జిబిషన్స్ అయ్యాయి. ఆయన కొంచెం గర్వంగా ఉన్నాడు దాని విషయంలో. ఆయన వాయిస్ అది చెప్పింది. ఆర్మీ దాని యొక్క గోడల్లో సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. బిజినెస్ మ్యాన్ స్టీల్ అండ్ గ్లాసు మొదలటి వాటితోటి ఉంటాడు. గృహిణి ఆవిడెప్పుడు కూడా తన ఇంట్లో భర్త కోసం, పిల్లల కోసం వేచి చూస్తూ ఉంటుంది. అక్కడ మ్యూజియం కీపర్ ఉన్నాడు, ఆర్కెస్ట్రా కండక్టర్. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క విభాగంలో జీవిస్తున్నారు. ప్రతి ఫ్రాగ్మెంట్ అద్భుతంగా చాలా ముఖ్యమైనది. దేంతో సంబంధం లేదు, దానికి వ్యతిరేకంగా ఇతర ఫ్రాగ్మెంట్స్కి వ్యతిరేకంగా ఉంటుంది. దానికి దాని గౌరవాలు, దానికి సోషల్ డిగ్నిటీ, దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాఫిట్స్ ఉంటారు. ఈ మతపరమైన ఫ్రాగ్మెంట్ అన్నది ఫ్యాక్టరీకి సంబంధించదు. ఫ్యాక్టరీ అన్నది అండ్ ఫ్యాక్టరీ ఆర్టిస్ట్కి సంబంధిస్తుంది. అంటే ఫ్యాక్టరీ ఆర్టిస్ట్కి సంబంధించదు. జనరల్గా ఉన్నది సోల్జర్కి సంబంధం లేదు, ప్రీస్ట్ అన్నవాడు లేమ్యాన్కి సంబంధం లేదు. సొసైటీ అన్నది ఈ ముక్కలతో తయారైబడింది. మంచి చేసేవాడు, సంస్కర్తలు విరిగిన ముక్కల్ని అతకడానికి చూస్తారు. కానీ ఇది వేరువేరుగా ముక్కలుగా స్పెషల్గా ఉన్న భాగాలు మనుషులు క్యారీ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆతురతతో, గిల్ట్తో, వాళ్ళ అవగాహనలతో. మనం మనం అందరం దానికి సంబంధించిన వాళ్ళమే. మన యొక్క స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లో కాదు, ఆ ముక్కలకు సంబంధించిన వాళ్ళు. ఈ కామన్ గా ఉన్న లోభము, ద్వేషము, ఉండగీడితనము మానవులందరూ కూడా సంబంధించి
వైలెన్స్ కి అంటే హింసకి హింసతోటి వాళ్ళ కల్చర్ ని తయారు చేస్తున్నారు సొసైటీని. అందులో మనం జీవిస్తున్నాం. మనస్సు హార్ట్ డివైడ్ అయిపోతున్నాయి. భగవంతుడు ద్వేషము, ప్రేమ, హింస, ఈ ద్వైతంలో మనిషి యొక్క కల్చర్ అంతా సంకోచించడం, వ్యాకోచించడం జరుగుతుంది. ఈ ఏ స్ట్రక్చర్ లో కూడా యూనిటీ ఆఫ్ మ్యాన్ లేదు. అది అంటే మనిషి కనిపెట్టినటువంటి స్ట్రక్చర్, మనిషి మనస్సు కనిపెట్టిన ఏ స్ట్రక్చర్ లో కూడా యూనిటీ లేదు. కోఆపరేషన్, సహకారం అన్నది ఇంటలెక్ట్ యొక్క స్వభావం కాదు. ప్రేమ ద్వేషానికి మధ్య ఏకత్వం లేదు. కానీ మనిషి మనస్సు ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది దాన్ని స్థాపించాలని. యూనిటీ అన్నది ఈ ఫీల్డ్ కి టోటల్ గా అవుట్ సైడ్ ఉంది. ఆలోచన దాన్ని చేరలేదు. ఈ అగ్రెషన్ తో కూడిన కల్చర్ ని ఆలోచనే నిర్మించింది. కాంపిటీషను, యుద్ధము, వీటితో కూడినటువంటి కల్చర్ ని మనిషి మనస్సే, మనిషి ఆలోచన కనిపెట్టింది. ఈ ఆలోచన అనేది ఇదేం చేస్తోంది, ఆర్డర్కి పీస్కి పాడు చేస్తూ ఉంటుంది. కానీ ఆలోచన ఆర్డర్ ఎప్పుడు దానికి అనుకోలేదు. శాంతి అనేది దానికి ఉండదు. ఏం చేసినా థాట్ సైలెంట్ గా ఉంటే ప్రేమ ఉంటుంది. ఇక్కడితో అయిపోయింది, ఇంత చిన్న చాప్టరే. అంటే మనుషులందరూ కూడా వాళ్ళ వాళ్ళ విభాగాల్లో ఇలాగా ముక్కలుగా ఉంటారు. సంస్కర్తలు వచ్చి దాన్ని ఆ ముక్కల్ని అతకాలని చూస్తారు. కానీ ఆ ముక్కల్లో మనం కూడా భాగమే. మనకేమోని అంటే మన యొక్క ఫీల్డ్ లో మనం ఎక్స్పర్ట్స్ అని అలా ఫీల్ అవుతూ ఉంటాం గర్వంగా. థాట్ ఎప్పుడు కూడా అది ఆలోచన అన్నది ఆ యూనిటీ అనే దానిలోకి వెళ్ళలేదు. ఆలోచన దాన్ని బ్రేక్ చేస్తూనే ఉంటుంది. ఆలోచనతో నిర్మితమైన ఈ కల్చర్ అది ఎప్పుడు కూడా అంటే మానవుడి యొక్క ఆలోచనతో నిర్మించబడినటువంటి కల్చర్ తోటే అదే మన సొసైటీ. ఈ సెపరేటివ్ గా, ముక్కలుగా, బ్రోకెన్ గా ఉన్నటువంటి స్పెషలైజ్డ్ పార్ట్స్ వాళ్ళ యొక్క ఆతురతతో, గిల్ట్తో మనుషులు తయారీ చేస్తూ ఉంటారు. మనం కూడా దానికి సంబంధించిన వాళ్ళమే అన్నారు. మానవుడికున్న లోభం, అగ్రెషన్, అలాగే వైలెన్స్, ఇవన్నీ మానవుడి కల్చర్. అదే సొసైటీ లోనే మనం జీవిస్తున్నాం. మనస్సు, హార్ట్ అలాగా రెండు ద్వైతాలు, దైవము, ద్వేషము, ప్రేమ, వైలెన్స్, ఇలాంటి డ్యుయాలిటీ అనే దాంట్లో మానవుడి యొక్క కల్చర్ ఎక్స్పాండ్ అవుతోంది, కంట్రాక్ట్ అవుతోంది. మానవుడి యూనిటీ మానవుడి తయారు చేయబడిన వాటిల్లో లేదు. ఇంటెలెక్ట్ యొక్క స్వభావంలో కోఆపరేషన్ లేదు. ప్రేమకి ద్వేషానికి యూనిటీ లేదు. మైండ్ ఎప్పుడు కూడా లక్ష్మి, ప్రేమకి ద్వేషానికి యూనిటీ ఏమిటి? అంటే ఆయన ఏం చెప్తున్నారంటే యూనిటీ మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ముక్కలుగా ఉన్న వాటి మధ్య యూనిటీని తయారు చేయడానికి బ్రిడ్జ్ చేస్తున్నారు. అంటూ ఆయన ఏం చెప్తున్నారంటే ప్రేమకి ద్వేషానికి మధ్య యూనిటీ ఎప్పుడు లేదు. ప్రేమ వేరు, ద్వేషం వేరు. ఆ రెండింటికి మధ్య అని అలా చెప్తున్నారనమాట. అంటే ఆ ప్రేమకి ద్వేషానికి మధ్య ఎప్పుడు యూనిటీ రాదు అని చెప్పడం. అది మైండ్ కానీ మనస్సు ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది అనమాట, దానిలో యూనిటీని ఎస్టాబ్లిష్ చేయాలని. ఈ యూనిటీ అన్నది ఆలోచన యొక్క పరిధికి అవతల ఉంది, ఆలోచన పరిధిలోకి రాదు. ఆలోచన
కాంపిటీషను, అగ్రెషను, వయలెన్స్, వారు ఇలాంటివన్నిటితో ఉన్న కల్చర్ ని తయారు చేసింది. ఈ ఆలోచనే ఆర్డర్ లోకి, పీస్ లోకి కూడా చొరబడింది. కానీ ఆలోచన ఎప్పుడు కూడా ఆర్డర్ ని, పీస్ ని తీసుకురాలేదు. ఏం చేసినా ఎప్పుడైతే ఆలోచన సైలెంట్ గా ఉంటుందో అప్పుడే ప్రేమ ఉంటుంది అన్నారు. అంతే టాపిక్. అర్థమైందా? చిన్న టాపికే, కానీ ఆలోచనతో యూనిటీని పొందలేం. యూనిటీ లేరు కదా, అంటే ఏంటి? ఎస్టాబ్లిష్డ్ యూనిటీ, ఆల్రెడీ ఉన్న యూనిటీ. అదే ఆలోచనకు అతీతమైంది. అంటే చిన్న టాపిక్ ఐదోది. అంటే ఆర్టిస్ట్ ఏమిటంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రతి వాళ్ళు మనందరం కూడా ఫ్రాగ్మెంట్స్ అనే దాంట్లోనే జీవిస్తున్నాం. ఫ్రాగ్మెంట్స్ అన్ని కలిపితేనే మన జీవితం అయింది కదా. ఒకరేమో ఒక దాంట్లో ప్రావీణ్యులు, మరొక దాంట్లో ఇలా ముక్కలుగా వీళ్ళకి మధ్య యూనిటీ ఉండట్లేదు. నేను ఈ ఫీల్డ్ లో ప్రావీణ్యం సంపాదించానని అలా ఒక కార్పెంటర్ తన ఫీల్డ్ లో, బిజినెస్ మ్యాన్ తన ఫీల్డ్ లో, అలా ఎవరు వాళ్ళ ఫీల్డ్ లో ఉంటున్నారు. ఈ ముక్కలన్నీ కలిపితేనే సొసైటీ అయింది అంటున్నారు. అంటూ రెండు ఇలాంటి ప్రేమకిను దేశానికి మధ్యలో ఎలాగైతే యూనిటీ లేదో, కానీ ఆలోచన మాత్రం ప్రయత్నిస్తూ ఉంటుంది యూనిటీ తేవడానికి. అదే సంఘ సంస్కర్తలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఆలోచన లేకుండా ఉంటేనే యూనిటీ అనేది వస్తుంది కదా. ఎందుకంటే ఆలోచనతో పట్టుకోలేము యూనిటీ. సో పార్ట్ 5 వరకు అయిందని గుర్తుపెట్టుకుంటే పార్ట్ 6 మనకి రేపు. చిన్న టాపిక్, లేట్ గా స్టార్ట్ చేస్తే ఇవన్నీ చాలా చిన్న చిన్న టాపిక్ బాగానే ఉన్నాయి, అరగంటలో అయిపోతున్నాయి. బాగా అయిపోతున్నాయి, లోతైన అర్థం ఉంది. ఎక్స్టెండెడ్ గా ఉండే టాపిక్స్ కన్నా ఇదైతే ఎక్కడికక్కడ అయిపోతే వేరంగా కొంచెం పాయింట్ ఒకటే ఉంటుంది, ఆ ఒకదాని మీద ఫోకస్ చేస్తాం రకరకాల. అంటే ఒకటే కానీ మూలమైన టాపికే కదా. అదే మెడిటేషన్. అతను అది అన్నిటికీ ఆ మెడిటేషన్ తోనే మొదలు పెడుతున్నారు. అంటే ఇందులో అన్ని మెడిటేషన్ తోటే ఉంటుంది. అంటే అతను ఇవాళ బుద్ధిస్ట్ దీంట్లో కూడా ధమ్మపదం చదివితే మెడిటేషన్ కనబడ్డాయి, లేకపోతే ఇంకేదో భగవంతుడు కనబడ్డాడు, దేవతలు కనబడ్డారు, ఇవన్నీ కూడా బుద్ధిస్టిక్ వేలో మెడిటేషన్ గా కన్సిడర్ చేయరు. ఇవన్నీ సర్ఫేస్ లెవెల్ మైండ్ లో ఉన్నవి. డీప్ రూటెడ్ మెడిటేషన్ లో మనసు అసలు ఇవేవిటిని, ఇవన్నీ ఆటంకాలే గాని ప్రోత్సాహాలు కాదన్నారు. అంటే ఏంటి? ఏవి ఆటంకాలు? కర్మకాండల అంటే ఫలానా దేవత కనబడిందని ఇవన్నీ ఆయన కూడా చెప్తారు కదా. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఇవే మనకు ప్రాజెక్ట్ అవుతున్నాయి. అదే అది నాకు అది అర్థమవుతున్నది, అది నిజమే అనిపిస్తుంది. అదే బుద్ధిస్ట్ దీంట్లో కూడా చెప్పారు. ఇవాళ మేము ధమ్మపదం చదివితే, అంటే ఇలాంటి దాన్ని బుద్ధిస్టులు మాత్రం మెడిటేషన్ అనరు, అవన్నీ ఆటంకాలు మెడిటేషన్ కి అని. వాళ్ళు దేన్ని అంటారు, ఎలా అంటారు అంటే కంప్లీట్ గా స్టిల్ గా అవ్వాలా మైండ్? ఏమిటి వాళ్ళు చేసే ధ్యానం? అదే ఆ మెడిటేషన్ ఇంకా డీపర్ లెవెల్లో, ఇంకా అక్కడ విజన్స్, మనస్సు యొక్క ప్రక్రియలు ఉండవు. ఆల్మోస్ట్ మన కృష్ణమూర్తి గారి లాగే మనస్సు నిశ్చలం. ఈవెన్ థియాసఫీ కూడా అదే చెప్తుంది. అలాంటిది మెడిటేషన్ కాదు. లేదా బాగా అలసిపోయిన అలసట తీర్చుకున్నానను, లేదా జబ్బు నయం చేసుకున్నా, ఇవన్నీ మెడిటేషన్ కాదంటుంది. లేదా కొంచెం మీదకి దాన్ని ఏమంటారు వాళ్ళు, కొంతమంది మీదకి లేస్తూ ఉంటారు, అది కూడా కాదన్న. అవేవి మెడిటేషన్ కింద కన్సిడర్ చేయమని. మీదకి లేవడం అంటే దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్ లో, అంటే ఇలాగ వాళ్ళు ఉండి పైకి లేస్తారు, బాడీ కొంచెం పైకి లేస్తుంది. అంటే బాడీ పైకి అంటే గాలిలో లేస్తుందా? ఒక్క పిసర్ కొంచెం మీదకి లేస్తారు మెడిటేషన్. కానీ అవన్నీ దాన్ని ఏదో మంచి పదం వాడారు, ఆ పదం అవేవి కావు మెడిటేషన్ అని చెప్పారు. ఈ ధమ్మపదం అనేది ఎవరు అంటే రాసిందా లేకపోతే క్రోడీకరించిందా ఏమిటి? అందులో మొట్టమొదట బుద్ధుడు జత్వానా మొనాస్ట్రీలో ఉన్నప్పుడు ఫలానా వాళ్ళని ఉద్దేశించి
ఈ వర్స్ చెప్పాడు, ఈ శ్లోకం చెప్పాడు అని మొదలెడతారు. లేదు బుద్ధుడు ఫలానా మోనాస్ట్రీలో ఉన్నప్పుడు ఫలానా వాళ్ళని ఉద్దేశించి ఇది చెప్పారు, జరిగిన కథలే. అయితే ఇవన్నీ రాసిన వాళ్ళు ఎవరు? ఇంకెవరో సంకలనం చేసుంటారు, బుద్ధుడు ఏది రాయలే. అదే అదే బుద్ధుడు మౌఖికంగా చెప్పుంటాడు, ఏ భాషలో చెప్పాడో. ఆయన ఏ పాళీ భాష భాష? చెప్పాడు కదా, అక్కడ వాళ్ళు పాళీ భాష మాట్లాడేవాట. అందుకే కదా అవన్నీ పాళీ భాషలు ఉంటాయి ఎక్కువ. ఆ సామాన్య జనానికి అర్థం కావాలని పాళీ భాషలోనే చెప్పాడు ఆయన. ఇప్పుడు మనకి ఆ. తెలుగు ఉన్నదనుకో, ఇక్కడ మనకి సామాన్య జనానికి మరి తెలుగు ఆ అయితే అర్థం అవుతుంది. అంటే పాళీ భాషను స్టడీ చేసి దాన్ని లాంగ్వేజ్ లో, మన లాంగ్వేజ్ లోకి వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారనా? ఇంగ్లీష్, ఈ మధ్య హిందీయో, రామయ్య గారు అన్న తెలుగు? ఒక ఆయన ధర్మపదాన్ని చదివారు ఈ మధ్య. ఆయన ఆ, తైవాన్ వాళ్ళు అడిగితే ధమ్మపదాన్ని పాళీ భాష ఆయనకు వచ్చు, నేర్చుకున్నారు. పాళీ భాష నుంచి ఆ అంటే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేది. చాలా గొప్ప విషయం అసలు, ఎందుకంటే ఈ భాష గురించి మనకేం తెలియదు కదా, అందుకని నేను. శివప్రసాద్ గారు కూడా నెల రోజులు పాళీ భాష ట్రైనింగ్ వెళ్ళారు. అదంతా ఓ. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట, భోజనం పెడతారు అన్ని. ముంబైలోనూ అక్కడ ఓహో. అంటే వాళ్ళు అలా ఆ. చెప్తున్నారు అన్నమాట పాళీ భాష ఉచితంగా. ఆ, ఆ. పాళీ భాషలో ద్విత్వాక్షరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రా కింద చాలా ఉండవు, రా కింద రావే ఉంటుంది, కా కింద కావే అవే ఉంటాయి, కానీ సంయుక్తాక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ధమ్మము మనం చూసావా, ఇప్పుడు నువ్వు చూడు, మనమైతే ధర్మపథం అంటే వాళ్ళు ధమ్మ అని చెప్తున్నారు కదా, అదే మాకి అన్ని అలాగే. అదే చూస్తున్నాను, ధమ్మ అని ఎందుకన్నారా అని ఇప్పుడు నువ్వు చెప్తే వాళ్ళకి సంయుక్తాక్షరం లేదు, ద్విత్వాక్షరాలు. బాగుంది. అంటే అదే ఇప్పుడు మీరు నమో చదువుతున్నది తస్స భగవత్ ఇంగ్లీషా, తెలుగా? తెలుగా, ఇంగ్లీషా? మీరు తెలుగులో చదువుతున్నారా, ఇంగ్లీష్ లో చదువుతున్నారా? ఇంగ్లీష్ 2000 పేజీలు పీడిఎఫ్ అది. అయ్యో, ధమ్మపదం అనే పీడిఎఫ్ అది? ఆ, ఆ. ఎవరు రాశారు? ఏమో నేను అదంతా మరి చాలా ముందుకు వెళ్ళాలి, చాలా ఒక ఏడాది పైన అయిపోయింది, 2 ఏళ్ళు అయింది మొదలెట్టి. అంటే ఎవరు రాశారంటే రాసిన కర్త, అదే గ్రంథకర్త ఎవరో ఉంటారు నెక్స్ట్ కదా, చూస్తాను రైట్. సార్, నెక్స్ట్ స్టెప్ అది. బాగానే ఉంది. లేదు పీడిఎఫ్ పంపించమంటే పంపిస్తాను. పంపించు, పీడిఎఫ్ పంపించు. సరే, ఆ, క్లోజ్ చేసినా అదే.